ब्रह्ममुरारी सुरार्चितलिङ्गं निर्मल भासित शोभितलिङ्गं जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూడకపోతే మీకు చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు యమునోత్రి గంగోత్రి ప్లాన్ చేసుకుంటే కనుక నిజం చెప్తున్నాను, కేదార్నాథ్ బద్రీనాథ్ కన్నా సరే మనకి యమునోత్రి గంగోత్రి అనేది చాలా కాంప్లికేటెడ్ అనమాట ట్రావెలింగ్ రూపంలోని. ఎందుకంటే మనకి ఫ్రీక్వెంట్లీగా బస్సులు అవి ఉండవన్నమాట, డైరెక్ట్ బస్సులు కూడా అన్నీ ఉండవన్నమాట. సో నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ చేయకూడదు కాబట్టి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, బస్ టైమింగ్స్ ఏంటి, మీరు హోటల్స్ ఎక్కడ తీసుకోవాలి బడ్జెట్లోనే అనేది. సో ఒకవేళ మీరు యమునోత్రి గంగోత్రి ప్లాన్ చేసుకుంటే కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు ప్లాన్ చేసుకోకపోతే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ముందుగా మనము యమునోత్రి గంగోత్రి వెళ్ళాలంటే కనుక ఫస్ట్ మనము హరిద్వార్ అయితే చేరుకోవాలన్నమాట. సో ట్రైన్ డీటెయిల్స్ కావాలన్నా, మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలన్నా సరే కేదార్నాథ్ వీడియోలో అయితే నేను పూర్తిగా క్లారిటీగా మెన్షన్ చేశాను. ఒకవేళ మీకు కావాలంటే కనుక వెళ్ళి చూడండి. కేదార్నాథ్ వీడియో కూడా చాలా బాగుంటుంది, విజువల్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ముందుగా మనము యమునోత్రి గంగోత్రి వెళ్ళాలంటే కనుక హరిద్వార్ అయితే చేరుకోవాలన్నమాట. మీకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలాగా హరిద్వార్ బస్ స్టాప్ బయట ఇలాగ ప్రైవేట్ బస్సులు ఉంటాయన్నమాట. 800 నుంచి 900 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 4 o'clockకి బస్ మాత్రమే స్టార్ట్ అవ్వండి. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే హరిద్వార్ గంగా నది. ఇక్కడ గంగానది హారతి ఇస్తారు, చాలా బాగుంటుంది. నేను మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను. మీరు 4కి స్టార్ట్ అవ్వడం వల్ల మీరు ఎర్లీగా వస్తారు కాబట్టి ఈవినింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేయండి. నైట్ అవుతుందని భయపడద్దు, చాలా మంది ఉంటారు. సో ఫైనల్లీ మనము జన్కి చెట్టి అయితే వచ్చామన్నమాట. మనము యమునోత్రి వెళ్ళాలంటే కనుక ఇదే లాస్ట్ పాయింట్ జన్కి చెట్టి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో, అసలు మంచు పర్వతాలు మామూలుగా లేదు. బేసిక్గా ఏంటంటే వీళ్ళు జన్కి చెట్టి అంటున్నారు, కానీ మనము జానకి చెట్టి అనమాట. అంటే సీతాదేవి పేరు అనమాట ఈ ఊరు. ఇక్కడి నుంచి వచ్చేసరికి మనకి 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది యమునోత్రి టెంపుల్కి వెళ్ళడానికి అయితే. సో ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి 6 అయిపోయిందనమాట. సో మనము 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వెళ్ళలేం కాబట్టి నైట్ ఇక్కడ ఖచ్చితంగా స్టే చేయాలి. రేపు మార్నింగ్ అయితే మనము ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి రూమ్లు చాలా తక్కువగానే ఉన్నాయి. నాకు వచ్చేసరికి 400 రూమ్ దొరికిందనమాట. నీట్గా, చిన్నదైనా నీట్గా ఉంది. సో 400కి చాలా వర్తబుల్. సో రూమ్లో అయితే మనం భయపడాల్సిన పని లేదు, రూమ్ కాస్ట్ అయితే తక్కువే ఉంది. సో రేపు మార్నింగ్ అయితే నేను ట్రెక్కింగ్ అది స్టార్ట్ చేసి మీకు అసలు టోకెన్ ఉంటుందా లేదా ఏంటి అనేది నేను రేపు మార్నింగ్ మొత్తం టెంపుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. సో అది రేపు మార్నింగ్ మనము ట్రెక్కింగ్లో కలుద్దాం. మార్నింగ్ 7 అవుతుందనమాట. ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనము 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఇంక ఇదే స్టార్టింగ్ పాయింట్. మీకు ఇక్కడ నడవలేను అనుకుంటే కనుక మీకు కంచరగాడిదలు ఉంటాయి. వెళ్ళి రావడానికి 3500, లేకపోతే కనుక మీకు బాస్కెట్ కూడా ఉంటుంది అనమాట. బాస్కెట్ కూడా వచ్చేసరికి వెళ్ళి రావడానికి 3500. లేదు మీకు పాలీ ఉంటుంది అనమాట, 4 వ్యక్తులు మోసుకొని వెళ్తారు. దానికైతే కనుక 7600. ఇదేంటంటే హైయెస్ట్. ఒకవేళ మీరు వెయిట్ తక్కువ ఉంటే కనుక దాన్ని బట్టి మీకు ఇంకా కొంచెం తగ్గొచ్చు. సో అది చూడొచ్చు. ఫ్రంట్ వ్యూ మాత్రం మామూలుగా లేదు, మౌంటైన్స్ చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ పడుతుంటే దాని మీద మెరుస్తుంది అనమాట. సో నైస్, వెళ్దాం పదండి. సో ఇలా వెళ్ళాలన్నమాట 6 కిలోమీటర్స్. ట్రెక్కింగ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వీడియో తీసి పెడతాను, మీకు ఒక అంచనా వస్తుంది. జస్ట్ నేను ఒక 1 కిలోమీటర్ కూడా నడుచుంటాను. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. యమునా నది చూడండి ఎలా ఉందో. సౌండ్ చాలా బాగా వస్తుంది. అక్కడేమో మనకి మంచు పర్వతాలు, హైలైట్ వ్యూ. అందులోని ఎర్లీ మార్నింగ్ అంటే 7 అయ్యింది కదా, ఎండ సన్ రైజ్ పడుతూ ఉంటే ఈ చలికి ఎండ హైలైట్గా ఉంది, సూపర్. నాకు తెలిసేప్పటికి నేను 1.5 కిలోమీటర్ నడుచుంటాను. చూద్దామంటే గూగుల్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట.
సో ఇప్పటివరకు అయితే ట్రెక్కింగ్ పెద్ద కష్టంగా ఏం లేదు, రోడ్డు లాగా ఉంది, లేకపోతే చిన్న చిన్న మెట్లలాగే ఉన్నాయి. మరి ముందు ఎలా ఉంటుందో తెలియదు, నేను పెడతాను. ఇక్కడ మాత్రం వ్యూ చాలా బాగుంది, ఒకసారి చూపిస్తాను చూడండి. వాటర్ ఫాల్స్ మనకి యమునా నదిలో పడుతున్నాయి అన్నమాట, పర్వతం మీద నుంచి. సో నైస్. యమునా నది సౌండ్ వింటే మాత్రం చాలా బాగుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వాటర్. గ్లేసియర్స్ నుంచి ఇప్పుడే కరిగి వస్తుంది కదా, చాలా ఫ్రెష్గా ఉంది. ట్రెక్కింగ్ చూసుకుంటే మనకి ఇలా ఉందన్నమాట. సో నైస్. మీరు 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత మీకు ఒక బ్రిడ్జ్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ చాలా నేరగా ఉంది, ఇంకో చాలా అంటే చాలా నేరగా ఉంది. ఇక్కడ గుర్రాలు అయ్యి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నా కాలు మీద ఆల్రెడీ అడిగేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవడమే చూసుకుంటున్నారు తప్పించి కానీ మన కోసం పట్టించుకోవట్లేదు. బట్ చూడండి ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎలాగుందో, హైలైట్, చాలా బాగుంది కదా, నైస్. ఇంకో ఫ్రంట్ చూసుకుంటే ట్రెక్కింగ్ అలా ఉందన్నమాట, చాలా చిన్నగా ఉంది. ఈ పాలీలు, బాస్కెట్ వాళ్ళు, ఈ గుర్రం వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళ పని ఫాస్ట్గా వెళ్ళొచ్చేయాలి వాళ్ళకి, అందువల్ల మన కోసం ఏం పట్టించుకోవట్లేదు అనమాట. మీరే జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఇప్పటికి 2.5 కిలోమీటర్లు వచ్చానమాట. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చూసుకుంటే కొంచెం కష్టంగా ఉంది, మెట్లు ఎక్కాల్సి వస్తుంది అనమాట. సో పర్వాలేదు, మరీ అంత కష్టమేం కాదు. వయసు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ట్రెక్కింగ్ చేస్తున్నారు, ఇంకా మనం చేయకపోతే ఎందుకు. అండ్ ఇంకొకటి మీకు వాష్రూమ్స్ కోసం అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో దారి పొడుగున వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ తీసుకొని అప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా 3 కిలోమీటర్లు ఉందంటున్నారు, సో వెళ్దాం. సో అది ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. చూసుకుంటే ట్రెక్కింగ్ ఇలా ఉందన్నమాట. అప్పు మళ్ళీ స్టెప్స్ అవి ఎక్కాలి. సో అది ఆ 1.5 కిలోమీటర్ ఎక్కేస్తే టెంపుల్ వచ్చేస్తుంది. సో మొత్తానికి యమునోత్రి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చూడొచ్చు, మీకు వెనకట్ల కనిపిస్తుంది కదా టెంపుల్. నేను మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చేసరికి 11 అయ్యిందనమాట. 4 గంటలు పట్టింది, ఆగి వచ్చాను. సో చార్ధామ్కి ఏమేమి మస్ట్ అండ్ షుడ్గా తీసుకురావాలో చెప్తాను చూడండి. మెయిన్గా మీరు తీసుకురావాల్సింది జాకెట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నైట్ టైం అయితే మనకి 4 డిగ్రీస్ 3 డిగ్రీస్కి కూడా వెళ్తుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ గ్లౌస్ అనేది మస్ట్ అండ్ షుడ్. డే టైంలో ఉపయోగపడకపోయినా సరే నైట్ టైం అయితే హ్యాండ్ గ్లౌస్ చాలా ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెయిన్ కోట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. అప్పుడే ఎండగాస్తుంది, అప్పుడే వర్షం పడుతుంది అనమాట. సో మనము వర్షంలో ఎక్కడ చిక్కుకుపోకుండా ఉండాలంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా రెయిన్ కోట్ అయితే ఉండాలి. అండ్ ఇంకొకటి మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే షూ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మనకి ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి చలి నుండి కూడా షూ కాపాడుతుంది అనమాట మన కాల్ని. ఇంకొకటి ఏంటంటే ట్రెక్కింగ్ చేసినప్పుడు ఈ కంచరగడదలు అయ్యి కాలు మీద అడిగేసి అనుకో ఈ చలికి ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా మన లెగ్ మీద కాల్ వేసినా సరే కొంచెం షూ అయితే కాపాడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడే కుండ ఉంటుంది, హాట్ వాటర్ కుండ అనమాట, న్యాచురల్గా వస్తుంది. సో అక్కడ ఫ్రెష్ అప్ అయితే మనము టెంపుల్ దర్శనానికి వెళ్దాం. సో పదండి ఇంకా దర్శనం చేసుకుందాం. మీకు టెంపుల్ ముందే టోకెన్స్ ఇస్తారు, మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ చూపించాలి. ఒకవేళ జిరాక్స్ లేకపోతే మొబైల్లో కూడా చూపించవచ్చు. టెంపుల్ ముందు చూసుకుంటే ఇలా ఉందన్నమాట, మొత్తం షాప్స్ అవి ఉన్నాయి. మీకు ఏమైనా ఫుడ్ అది కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. ఇదే కుండలం, హాట్ వాటర్ న్యాచురల్ గా వస్తుంది. చాలా మంది ఇక్కడే స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తారనమాట. ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ब्रह्म मुरारी सुरार्चित लिंगम निर्मल भासित शोभित लिंगम जन्म ज दुख विनाशक लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम। प्रवरार्चित लिंगम कामदहन करुणाकर लिंगम रावण दर्प विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम।
सुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं। సో అది యమునోత్రి యమునామాత టెంపుల్ అనమాట. సో దర్శనం అయితే అయిపోయింది. నాకు క్రౌడ్ ఎక్కువ ఉంది, కాకపోతే ఏంటంటే అక్కడ లైన్లు అవి ఏం లేవన్నమాట. సో ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. నేను స్నానం చేశాను, నేను రెడీ అయ్యాను, పైగా మళ్ళీ యమునా నదిలోకి దిగాను, పైగా దర్శనం చేసుకున్నాను. అన్నీ వచ్చేసరికి నాకు గంటలు అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నేను మళ్ళీ కిందకి జానకి చెట్టి వెళ్ళిపోతున్నాను అనమాట, కిందకి ట్రెక్కింగ్. సో అది పదండి ఇంకెళ్దాం. అయిపోయింది, కిందకు వచ్చేసాను. టైం వచ్చేసరికి 2:30 అయిందనమాట. మొత్తం పైకి వెళ్ళడానికి, దర్శనం చేసుకోవడానికి, కిందకు రావడానికి నాకైతే 7 గంటలు 7:30 గంటలు అలా పట్టిందనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 2:30 అయ్యింది. ఇప్పుడు మనం ఏంటంటే నేను గంగోత్రి వెళ్ళడానికి చూస్తున్నాను అనమాట. అంటే నేను ఆల్రెడీ రూమ్లో ఉదయం అడిగాను, నేను అడిగితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకును బస్సులు గంగోత్రికి ఇక్కడ నుంచి ఉంటాయన్నమాట. సో నేను అది మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. సో ఇప్పుడు నేను బస్ స్టాప్కి వెళ్తాను. బస్ స్టాప్కి వెళ్ళి బ్యాగ్ రూమ్లో పెట్టాను అనమాట. బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఒకసారి బస్ స్టాప్కి వెళ్ళి మీకు టైమింగ్స్ కన్ఫర్మ్ చేస్తాను. సో చాలా పెద్ద దెబ్బ పడిపోయింది. మ్యాటర్ ఏంటంటే యమునోత్రి నుండి గంగోత్రికి డైరెక్ట్గా ఒక్క బస్సు మాత్రమే ఉందంట, అది కూడా మార్నింగ్ 6కి. అది మిస్ అయితే కనుక ఇంకా మీరు షేర్డ్ సుమోలో వెళ్ళాలి, అది కూడా పార్ట్స్గా వెళ్ళాలి. ముందు బారాకోట వెళ్ళాలి, అక్కడ నుండి ఉత్తరకాశి, మళ్ళీ అక్కడ నుండి గంగోత్రి అయితే వెళ్ళాలన్నమాట. అంత దూరం బస్సులో ట్రావెల్ చేయడమే చాలా కష్టం, అలాంటిది సుమోలో అంటే ఇంకా చాలా కష్టం. వాడు ఫుల్గా సుమో నుండి జనాలతో అయితే నింపేస్తాడు. అందుకే మిమ్మల్ని హరిద్వార్లో ఫాస్ట్గా స్టార్ట్ అవ్వమన్నాను. మీకు సుమో సర్వీసెస్ కూడా మధ్యాహ్నం 2 వరకు మాత్రమే ఉంటాయి. మీరు మధ్యలో లేట్ అయితే ఎక్కడో దగ్గర స్టే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నైట్ గంగోత్రికి వెహికల్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి. సో అది నేనైతే నిన్న ఇక్కడే స్టే చేశాను, వేరే ఆప్షన్ లేక. ఇదే మన బస్ గంగోత్రికి డైరెక్ట్గా వెళ్తుంది. 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంక వెళ్దాం పదండి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశక. ఉదయం 6 గంటలకు బస్సు ఎక్కితే యమునోత్రిలోని ఇక్కడికి వచ్చేసరికి నైట్ 8 గంటలు అయిందనమాట. గంగోత్రి వచ్చేసరికి 14 గంటలు పట్టింది. మధ్యలోనేమో 3 బ్రేకులు ఇచ్చాడు, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, మళ్ళీ ఇంకా సాయంత్రం ఏమో టీ బ్రేక్. అది కాస్త పోగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ అనమాట. ఇది సింగిల్ లైన్. మనకి పోలీసులు వాకీ టాక్స్లోంచి కంట్రోల్ చేస్తారనమాట. ఎలాగంటే ఒక వేలోంచి వెహికల్స్ వచ్చాయంటే ఇటువైపు వెహికల్స్ ఆగిపోవాలన్నమాట. సో అలాగ మేనేజ్ చేయడం వల్ల చాలా టైం టేకన్ అనమాట. సో మనకి టెంపుల్ వచ్చేసరికి మనకి నైట్ 9 వరకు ఎలా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు నాకు స్నానం చేసి వెళ్ళేంత ఓపిక లేదనమాట. మళ్ళీ మార్నింగ్ మనకి 6 o'clock అయితే ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు డిన్నర్ చేయడానికి అయితే బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ రూమ్స్ వచ్చేసరికి చాలా తక్కువలో ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ. నాకు 400కి చాలా మంచి రూమ్ దొరికింది, డబుల్ బెడ్ రూము. మీకు ఇద్దరు కావాలంటే కనుక 600లో ఈజీగా దొరికేస్తాయి. ముందు రేట్ ఎక్కువ చెప్తున్నారు, బేరం ఆడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టే చేసే వాళ్ళకన్నా రూమ్లు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే తక్కువకైతే దొరికేస్తుంది అనమాట రూమ్. సో అది డిన్నర్ చేసి మనం పడుకోవాలి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం లెగాలన్నమాట. సో ఉంటానైతే. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 6 అయిందనమాట. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళబోతున్నాము. టెంపుల్ కూడా మనకి 6 o'clockకి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు టెంపుల్ దగ్గరలోనే ఉన్నాను, జస్ట్ 100 meters అనమాట. టెంపుల్కి వెళ్ళిన తర్వాత రష్ ఎలాగుంటుంది ఏంటనేది మీకు చెప్తాను. టెంపుల్కి అయితే వచ్చాము, అదే టెంపుల్. ఇంకా టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట, ఇంకా 2 నిమిషాలు అంతా ఉంది. ఇంకో లైన్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. సో ఎంత టైం పడుతుందో చూడాలి మరి. సో ఫాస్ట్గానే అయిపోద్ది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి జస్ట్ ఇంకో అక్కడ వరకు ఉందన్నమాట, అంతే. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన్ కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం.
సో అది గంగోత్రి అనమాట. గంగామాత చూసుకుంటే చాలా బాగున్నారు, మొత్తం బంగారంతో ఉన్నారనమాట. అసలు అనుకోకుండా వీడియో చాలా బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే పైన గోపురం ఉంది కదా, అది అష్టలోహాలతో చేశారనమాట. 8 మెటల్స్ 8 లోహాలతో పైన గోపురం అయితే చేశారు. సో దర్శనం వచ్చేసరికి నాకు మార్నింగ్ అరగంట అయితే పట్టిందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మీకు మళ్ళీ రిటర్న్ డైరెక్ట్ బస్సెస్ ఉండవు కాబట్టి ఉత్తరకాశీకి అయితే తప్పకుండా రావాలి. మీకు బస్సెస్ అండ్ సుమోస్ చాలా ఉంటాయి. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు అయితే హరిద్వార్కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఉత్తరకాశీలో మనకి బస్ స్టాప్ పక్కనే కాశీ విశ్వనాథుడు అయితే ఉంటారు, తప్పకుండా దర్శనం చేసుకోండి. నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివలింగం. అలాగే దగ్గరలోనే మణికర్ణిక ఘాట్ ఉంటుంది, గంగామాత గుడి అండ్ గంగానది కూడా చూడొచ్చు. అక్కడే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటది సూర్యాస్తమంలో. ప్రవరార్చిత లింగం కామదహన్ కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం. సో అది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. హర హర మహాదేవ్.